ముందు కొబ్బరి పచ్చడి చేసుకుంటున్నానండి. ముందు కొబ్బరి పచ్చడి అయ్యాక నేను ఉప్మా చేసుకోవడం చూపిస్తానండి. ఏం లేదండి, పచ్చి కొబ్బరి ఒక్క చెప్పండి. ఇది పచ్చెనగపప్పు అండి, తాలింపులో అది శనగపప్పు. 1 స్పూన్ అండి. నేను నానబెట్టుకోండి. ఇప్పుడు మీరు లెగంగానే కొంచెం నానబెట్టుకున్నారు అనుకోండి, 1 గంట 2 గంటలు అలా చట్నీకి చాలా బాగుంటదండి. చట్నీ హోటల్లో చట్నీ లాగా ఉంటది అనమాట పచ్చెనగపప్పు. మీ కారానికి తగ్గట్టండి పచ్చిమిరపకాయలు నేను ఒక 3 వేస్తున్నాను. కొన్ని పుట్నాలండి, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క అండి, కొంచెం బెల్లం, సాల్ట్. కొంచెం మిక్సీ పట్టుకోవాలండి. పచ్చడి అండి చాలా ఈజీ అండి, ఏం లేదు, చాలా బాగుంటుంది. ఇది హోటల్లో చట్నీ లాగా ఉంటుంది అండి. కొంచెం వాటర్, చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవటమేనండి. ఇంకా చట్నీ అయిపోయిందండి, మిక్సీ పట్టేసుకున్నా. ఈ చట్నీ అండి చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. అసలు హోటల్లో చట్నీ కన్నా బాగుంటుంది. తాలింపు మీరు కావాలనుకుంటే తాలింపు పెట్టుకోండి, లేదంటే అవసరం లేదండి. నేనైతే తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు వేసుకోకపోయినా బాగుంటుంది. చట్నీ మాత్రం అసలు భలే ఉంటుంది అనమాట. అది చాలా ఈజీ, ఏం వేయించే పని లేదు. ఒకప్పుడు అన్ని పచ్చి ఆటితో మిరపకాయలు, కొంచెం ఆవాళ్ళు, సాయిపప్పు, పచ్చిమిరపప్పు, జీలకర్ర, అయిపోయిందండి చట్నీ.